తార్నాక దిక్కు ప్రయాణం చేసే ప్రజలారా ఈ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు ఈసీఐలు, మౌలాలి, లాలాపేట్ జనాలు విద్యానగర్, నల్లకుంట, రామ్నగర్ దిక్కు పోవాలంటే తిరిగి తిరిగి పోవాల్సి వచ్చేది. పొంటెల కమానం టైం పట్టేది. అట్లా ఏండ్ల కమానం మీరు పడ్డ తిప్పల చూసిన ట్రాఫిక్ పోలీసులు మొత్తానికి మీరు కుషయ్యే పని చేసిర్రు. మరి ఆలస్యం చేయకుండా గదేందో చూద్దాం పారి. అమ్మయ్య, మొత్తానికి తార్నాక జంక్షన్ ను మళ్ళా కొలాయించిర్రు అధికారులు. 10 ఏండ్ల సంధి మెట్రో పనులని ట్రాఫిక్ అవుతుందని బంద్ పెట్టినుండే కదా, గట్ల 2015 బంద్ పెడితే ఇవాళ కొలాయించిర్రు. అప్పటి సంధి ఇదివరి దాకా అటు దిక్కు ప్రయాణం చేస్తున్న జనము మస్తు తిప్పల పడ్డరు. సీదా పోతే నిమిషం తవ్వగాని యూటర్న్లు జయంగా పొంటల కమానం టైం పట్టింది. పోనీ ఆడనన్నా జల్దిగా పోతామా అనంటే అది లేదు. యూటర్న్ల కాడైతున్న ట్రాఫిక్ జయంగా బండ్ల మీద పోయేటోళ్లు దినం ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చుడు పెట్టిర్రు. దీంతోని మునుపటి లెక్క మళ్ళా జంక్షన్ ను కొలాయిస్తే ఎట్లుంటది అని అత్తా పత్తా అరుచుకున్న ట్రాఫిక్ పోలీసోళ్లు ఈ శుక్రవారం సంధి పెట్టిన బ్యారిగేట్లు తీసేసి రాకపోకలు చాలు చేసిర్రు. సిగ్నల్ కూడా బందోబస్తు చేసిర్రు. దీంతోని లాలాపేటకించి తార్నాక ఓయూ క్యాంపస్ దిక్కు బండ్లు రయ్య రయ్య ఉరుకుతున్నాయి. అయితే మే 2వ తారీఖు దాకా ట్రయల్ రన్ పెట్టి అటెంక ట్రాఫిక్ ఎట్లుంది ఏం కథ అని అరుచుకొని పర్మనెంట్ గా కొలాయిస్తారట. ఇక జంక్షన్ ముచ్చటకొస్తే లాలాపేట కంచి వచ్చే బండ్లు సీదా ఓయూ దిక్కు పోవచ్చు. అట్లనే ఓయూ కెంచి వచ్చే బండ్లు సీదా లాలాపేట దిక్కు పోవచ్చు. కుడిబాజు తిరిగి హబ్సిగూడ దిక్కు పోవచ్చు. కానీ మెట్టుగూడ కెంచి వచ్చే బండ్లు మాత్రం ఎప్పటి లెక్కనే యూటర్న్ తీసుకొని పోవాలి. అట్లనే హబ్సిగూడ కెంచి వచ్చే బండ్లు కూడా మునుపటి లెక్క యూటర్న్ తీసుకొని పోవాలి. అంటే వీళ్లకు రైట్ టర్న్ లేదన్నట్లు. ఏదేమైనా మా తిప్పలు చూసిన అధికారులు ఇప్పటికైనా జంక్షన్ ను కొలాయించిర్రు. ఇన్నొద్దులకు ట్రాఫిక్ గోస తగ్గించిర్రు అని తారీఫ్ చేస్తుర్రు అటు దిక్కు దినం ప్రయాణం చేస్తున్న జనాలు.